Hello everyone, welcome to my channel Nengi Discussion World. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది అంటే ఏంటి, ఉగాదిని ఎలా జరుపుకోవాలి, ఉగాది రోజు చేసే పనులు ఏంటో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉగాది అన్న పదంలో విడదీస్తే ఉగా ప్లస్ ఆది, యుగాది అంటే సంవత్సరానికి మొదలు అని అర్థం. ఇక్కడ యుగం అంటే యాక్చువల్లీ కొన్ని వందల వేల సంవత్సరాలని కలిపి యుగంగా అనుకుంటారు. యాక్చువల్ త్రేతాయుగం, ద్వాపరయుగం, కృష్ణయుగం, కలియుగం ఇలాగా. కానీ అదే కాలక్రమేణా సంవత్సరానికి లెక్కగా తీసుకొని సంవత్సరానికి ఆదిని యుగాదిగా అనుకుంటూ వచ్చారేమో అనిపిస్తుంది నాకైతే. సరే, సాధారణంగా ఉగాదిని చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. సాధారణంగా కాదు, ఖచ్చితంగా చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజునే ఉగాదిని జరుపుకుంటారు. ఉగాదికి చిహ్నంగా ఏముంటాయంటే అప్పుడప్పుడే లేత లేత మామిడి పిందెలు, వేప పూత అప్పుడప్పుడే పోస్తూ ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రకృతి వికసించే కాలం అని చెప్పొచ్చు. ప్రకృతి తన యవ్వనాన్ని పురుటి పోసుకునే కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వృక్షాలకు కొత్త శోభను సంతరించుకున్న రోజు అని చెప్పొచ్చు. అందుకే యుగాది అంటారు. యుగాది కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం ఉన్న యుగాది శ్రీ పరాభవ నామ సంవత్సర యుగాది. ఈ పేరులోనే పరాభవం అనిపిస్తుంది ఉంది. కానీ మన జీవితంలోనూ, మీ జీవితంలో, అందరి జీవితంలో పరాభవాలు లేకుండా హ్యాపీగా సాగాలని కోరుకుందాం. అయితే యుగాది రోజున ప్రత్యేకత ఏంటంటే షడ్రుచులతో కలిపి చేసే ఒక పచ్చడి.